అందరికీ నమస్కారం. మనందరికీ సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అసలు భారతీయుడు అంటే ఎవరు? చూడ్డానికిది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు కదూ, కాని దీనికి సరైన ఖచ్చితమైన సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. మరి ఆ సమాధానమేంటో చూద్దామా? ఈ విషయాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే మన రామయ్యతో కలిసి ప్రయాణిద్దాం. రామయ్య మనసులో ఒక ప్రశ్న వచ్చింది, అసలు భారతదేశ పౌరసత్వం ఎవరికుంటుంది అని. దీనికి మన రాజ్యాంగం చాలా స్పష్టంగా జవాబిస్తుంది. సరే, మరిక విషయంలోకి వెళ్దాం. మన రాజ్యాంగం ప్రారంభమైన రోజున పౌరసత్వం పొందడానికి 3 సింపుల్ రూల్స్ పెట్టింది. అదే ఆర్టికల్ 5. అదేంటో చూద్దాం. మొదటిది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కండిషన్, పుట్టుక ద్వారా. సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరైతే భారతదేశంలో పుట్టారో వాళ్లందరూ ఆటోమేటిక్గా భారత పౌరులే, అంతే. ఇక రెండోది రక్తం లేదా వంశం ద్వారా. అంటే ఒకవేళ వాళ్ళిక్కడ పుట్టకపోయినా సరే వాళ్ల తల్లిదండ్రుల్లో ఒక్కరు భారతదేశంలో పుట్టినా చాలు, వాళ్ళు భారత పౌరులే. ఇక మూడో కండిషన్ నివాసం ద్వారా. అంటే రాజ్యాంగం మొదలవడానికి ముందు కనీసం ఒక 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నవాళ్లు కూడా భారత పౌరులే. చూశారా ఎంత సింపులో? పుట్టుకతో, రక్త సంబంధంతో లేదా ఈ దేశాన్ని సొంత ఇల్లుగా చేసుకుని నివసించటంతో ఈ 3 మార్గాల్లో భారతీయులు అవ్వచ్చు. సరే, ఈ ఆర్టికల్ 5 ఎందుకు అంతా ఇంపార్టెంట్ అంటారా? ఇది కేవలం ఒక రూల్ మాత్రమే కాదు, మన దేశానికి ఇదొక పునాది లాంటిది. దీని వెనుక ఉన్న చరిత్రేంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆ రోజుల్ని ఊహించుకోండి. దేశ విభజన, లక్షల మంది అటూ ఇటూ వెళుతున్నారు. ఆ టైంలో అసలు ఎవరు ఏ దేశానికి చెందినవాళ్లు అనే పెద్ద గందరగోళం. ఆ కన్ఫ్యూషన్కు ఒక క్లారిటీ ఇచ్చింది ఈ ఆర్టికల్. ఇది కొత్తగా ఏర్పడిన మన దేశం కోసం ఒకే పౌరసత్వాన్ని నిలబెట్టింది. ఈ దేశం ఎవరిది, ఇక్కడ ఎవరుంటారు అనే అతి ముఖ్యమైన ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానమిచ్చింది. పౌరసత్వం అంటే ఏదో ఒక సర్టిఫికెట్ కాదు, అది ఈ దేశాన్ని ఇది నా ఇళ్ళు అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పుకునే హక్కు. మన ఓటు హక్కు, ఆస్తి హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్పోర్టు ఇవన్నీ దానితో ముడిపడి ఉన్నవే గదా. అయితే ఇంత విలువైన హక్కును కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నకిలీ పత్రాలతో పౌరసత్వం పొందాలని చూస్తారు. ఇది చాలా పెద్ద సమస్య. మరి ఈ మోసాలను అరికట్టడానికి మన చట్టాలు ఎలా మారాయో చూద్దాం. ఇక్కడొక పెద్ద మార్పుచ్చింది. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది. పాత చట్టంలో ఉన్న లుసుగులన్నింటినీ మూసేసి, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో జరిగే మోసాలను కూడా దృష్టిలో పెట్టుకుని చాలా పకడ్బందీగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ మార్పేంటో ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. కొత్త చట్టం అంటే బిఎన్ఎస్ ఇప్పుడున్న టెక్నాలజీతో జరిగే మోసాలను టార్గెట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫేక్ ఐడీలతో మోసం చేయడం, డాక్యుమెంట్లు ఫార్జరీ చేయడం, ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పడం, ఇలాంటి నేరాలకు బిఎన్ఎస్ కింద శిక్షలు చాలా కఠినం. అంతేకాదు, డిజిటల్, బయోమెట్రిక్ ప్రూఫ్లను కూడా ఇప్పుడు సాక్ష్యాలుగా తీసుకుంటారు. సో తప్పించుకోవడం చాలా కష్టం. అయితే ఒకవేళ ఎవరైనా మన పౌరసత్వాన్ని ప్రశ్నిస్తే లేదా దానికేదైనా సమస్య వస్తే మన హక్కును మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అదే. ఇది చాలా ప్రాక్టికల్ గైడ్, అందరికీ ఉపయోగపడుతుంది. పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడొక 6 స్టెప్ ప్లాన్ ఉంది, చూద్దాం. ఫస్ట్, మన లేదా మన తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాలి. అలాగే చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నామని చూపించే ప్రూఫ్సు, ఆధార్, రేషన్ కార్డ్, స్కూల్ రికార్డ్స్ లాంటివి సేకరించాలి. ఆ తరువాత జిల్లా కలెక్టర్కు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకవేళ అప్పటికీ సమస్య తీరకపోతే ఆర్టికల్ 5 ప్రకారం మన హక్కు ఉల్లంఘించబడిందని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు. అంతేకాదు, ఎవరైనా మనపై తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్లపై కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే అవకాశముంది. హక్కులున్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి కదా. పౌరసత్వంతో మోసం చేయడమనేది చాలా సీరియస్ క్రైమ్. దానికి పర్యవసానాలు కూడా అంతే సీరియస్గా ఉంటాయి. కొత్త చట్టంలో శిక్షలు ఎలా ఉన్నాయో చూస్తే షాక్ అవుతారు. ఫేక్ ఐడీతో మోసం చేశారా? 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. ముఖ్యమైన డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినా సరే దానికి కూడా 7 ఏళ్ల వరకు శిక్ష పడచ్చు. ఇక నకిలీ సాక్ష్యాలు ఇస్తే దానికి కూడా సేమ్ 7 ఏళ్ల వరకు జైలు. దీన్ని బట్టి కొత్త చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మన రామయ్యకు చెప్పే సమాధానమిదే. రామయ్య,
ఈ భారతదేశం నిన్ను పుట్టుకతోనో రక్త సంబంధంతోనో లేదా నివాసంతోనో ఏదో ఒక రకంగా స్వీకరించింది. నీ పౌరసత్వం నీ గౌరవం. దాన్ని ఎవరైనా అన్యాయంగా తాకాలంచూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది మన రాజ్యాంగం మనందరికీ ఇస్తున్న భరోసా.